హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మన ఛానల్లో టు ద బ్యూటిఫుల్ యూ అనే హై స్కూల్ రొమాంటిక్ కామెడీ జాపనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయ్యి ఉంటే ముందు ఆ పార్ట్స్ని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ఆ పార్ట్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో లేదా పిన్ కామెంట్లో ఉంచుతాను. అంతకీ కాకపోతే మన ఛానల్లో అయినా చెక్ చేయడానికి ట్రై చేయండి. రాత్రి ఆశాని భయపెట్టి మరీ కిడ్నాప్ చేసి వ్యాన్లోకి ఎక్కించుకున్నది ఇంకెవరో కాదు, తన సొంత డార్మెటరీ అయిన టీమ్ 2 మెంబర్స్ అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆశాని బీచ్కి తీసుకొని వస్తారు. ఇలా వీళ్ళందరినీ వ్యాన్లో తీసుకువచ్చింది కయాషిమా వాళ్ళ నాన్న అయి ఉంటాడు. ఆశ ఆకాశంలో వెలుగుతున్న ఫైర్ వర్క్స్ ని చూసి అలా ఉండిపోతుంది. ఆశ భయపడిపోయిందేమో అని అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుకుంటారు. అప్పుడే నాకాచు ఆశ దగ్గరికి వచ్చి, నేను వీళ్ళకి ఆల్రెడీ ఇలానే చెప్పాను నువ్వు భయపడతావని, అయినా కూడా ఇదంతా వీళ్ళే ప్లాన్ చేశారు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని అతని ఇంప్రెషన్ పోకుండా ఉండేలా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళందరూ ఇక్కడ పార్టీ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి నాన్బా వాళ్ళ మమ్మీ అయితే వస్తుంది. నాన్బా వాళ్ళ మమ్మీ ఈ బీచ్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా నాన్బా వాళ్ళ మమ్మీ ఇవాళ కాదు రేపు పార్టీ చేసుకోండి, ఇక్కడ ఇవాళ ఎటువంటి పార్టీస్ చేసుకోవడానికి వీల్లేదని చెప్తుంటే నాన్బా వాళ్ళ మమ్మీతో కొంచెం రూడ్గా మాట్లాడతాడు. ఏ ముసలమ్మ ఎలా ఉన్నావు అని అనడంతో వాళ్ళ మమ్మీ లాగి పెట్టి నాన్బాను ఒక్కటి పీకుతుంది. వాళ్ళ మమ్మీ ఇచ్చిన ఒక్క షాట్ చాలు నాన్బా నేలకి బల్లిలాగా అతుక్కుపోతాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా నాన్బా వాళ్ళ మమ్మీ స్ట్రెంత్ ని చూసి ఆశ్చర్యపోతారు. ఫోటోగ్రాఫర్ గర్ల్ అకీరా డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ అకీరాని చూసి భయపడిపోయి, ఎందుకు 24 గంటలు నువ్వు నా చుట్టూనే తిరుగుతావు, నీకు ఇంకా వేరే పని పాట ఏం లేదా అని అరుస్తాడు. అకీరా తన పాస్ట్ యొక్క విషయాలన్నింటినీ కూడా మళ్ళీ డాక్టర్కి గుర్తు చేయడంతో డాక్టర్ భయపడిపోతాడు. మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి నా చుట్టూ ఇలా తిరగద్దు అని చాలా కోపంగా అకీరా పైన అరుస్తాడు. కానీ మనకి మాత్రం వీళ్ళిద్దరి గొడవలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అకీరా అడుగుతుంది, స్కూల్లో పిల్లలు ఎవరు లేరేంటి, స్టూడెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారని. దానికి డాక్టర్ కొంతమంది సమ్మర్ ట్రైనింగ్కి వెళ్తే ఇంకొంతమంది సమ్మర్ క్యాంప్కి వెళ్ళారని చెప్తాడు. అకీరా కూడా డాక్టర్తో కలిసి ఇప్పుడు సమ్మర్ ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. కానీ డాక్టర్ అకీరాని కార్లో నుంచి బయటికి తోసేసి, నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు, వేరే పని పాట లేనట్టు ఎప్పుడు నా వెనకాల తిరుగుతావు అని తిడతాడు. దానికి అకీరా, నేను కూడా నీతో పాటు సమ్మర్ ట్రైనింగ్కి వచ్చి అక్కడ సానో పిక్చర్స్ని క్లిక్ చేసి న్యూస్ పేపర్ హెడ్లైన్స్లోకి రావాలనుకుంటున్నానని చెప్తుంది. బాబోయ్, ఈ మాయదారి పిల్ల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని డాక్టర్ ఇంకా అకీరా వాగుతున్న వాగుడేమి పట్టించుకోకుండా కార్ వేసుకొని జుయిమని స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బీచ్లో పిల్లలందరూ నాన్బా వాళ్ళ మమ్మీ చెప్పిన ప్రతి ఒక్క పనిని కాదనకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా పనులని చేయడం వల్ల ఎంజాయ్మెంట్ అయితే దక్కుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ పనులన్నింటినీ కానిస్తూ ఉంటారు. సానో ట్రైనింగ్ లో బిజీగా ఉంటాడు. ట్రైనింగ్ కి మధ్యలో సేకిం సానోతో ఇలా అంటాడు, మన ఫ్రెండ్స్ అందరూ కూడా బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారని. ఆశ కూడా అక్కడే ఉంది అని చెప్పడంతో సానో కొంచెం కంగారు పడతాడు. ఎందుకంటే ఆశ ఇప్పుడు ఒక అమ్మాయి అని తనకి తెలిసింది కదా, అంతమంది అబ్బాయిలతో బీచ్ పార్టీలో తను ఎంజాయ్ చేయడం తనకి కరెక్టా కాదని ఆలోచిస్తూ ఉంటాడు. బీచ్ లో నాన్బా ఒక అందమైన అమ్మాయిని స్పాట్ చేస్తాడు. ఈ అమ్మాయికి ఇంకా నాన్బాకి ముందు నుంచే పరిచయం అయితే ఉంటుంది. ఈ అందమైన అమ్మాయి పేరు కనాకో. ఇంకా నాన్బా కనాకోని అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకో ఆశ నాన్బాని అడుగుతుంది, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, చూడడానికి చాలా బాగుంది అని. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని నాన్బా చెప్తాడు. తను నాకన్నా 5 సంవత్సరాల పెద్దది. అయినా కూడా మేమిద్దరం ఒకరిని ఒకరు చాలా ఇష్టపడ్డాం. కానీ కొన్ని ఇష్యూస్ రావడం వల్ల బ్రేకప్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఆ అమ్మాయిని ఇప్పుడే చూస్తున్నాను. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. ఈ మాటలన్నింటినీ కూడా పిల్లర్ పక్కన నుంచొని క్యూట్ బాయ్ అయిన ఈ నకావ్ వింటూ ఉంటాడు. వీడి పేరు నకావ్. ఈ నకావ్కి ముందు నుంచి కూడా నాన్బా అంటే ఒకలాంటి ఇష్టమైతే ఉంటుంది. ఇప్పుడు నాన్బా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఈ నకావ్ ముందే మాట్లాడడంతో నకావ్ సాడ్ అయిపోతాడు. నకాచుకి తన్ని ఇష్టపడే ఆ అమ్మాయి అయిన ఇమైకి నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది. నకాచు మెసేజ్ ని చదివే లోపే కయాషిమా నకాచుని పిలిచి, అందరి రిలేషన్షిప్స్ చాలా కాంప్లెక్స్ గా ఉన్నాయి. నకాచు ఎప్పుడు ఆశ వెనకాల పడుతూ ఉంటాడు, కానీ ఇమైకి ఏమో ఇప్పుడు నకాచు వెనకాల పడుతుంది. ఆశ ఎప్పుడు చూసినా సానో వెనకాల పడుతుంది. ఇంకొక పక్క నకావేమో ఎప్పుడు చూడు నాన్బా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ ఈ ఫ్యామిలీ ట్రీని కాస్త కాంప్లెక్స్ చేయడానికి కాకపోతే నకావ్ ఇష్టపడుతున్న ఈ నాన్బా యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా సీన్ లోపలికి ఎంట్రీ ఇచ్చిందని అయితే చెప్తాడు. అబ్బాయిలందరూ ఒకే చోట కలిసి స్నానం చేస్తూ ఉంటే ఆశ మాత్రం వేరొక చోట ఒంటరిగానే స్నానం చేస్తూ ఉంటుంది. ఆశ స్నానం చేసి బయటికి వచ్చేసరికి నాన్బా వాళ్ళ మమ్మీ అక్కడే నుంచొని ఉంటుంది. ఆశ యొక్క రహస్యం కూడా నాన్బా వాళ్ళ మమ్మీకి తెలిసిపోతుంది. ఆశ ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దు, ప్లీజ్ దీన్ని సీక్రెట్ గానే ఉంచమని రిక్వెస్ట్ చేసుకుంటుంది. వాళ్ళ మమ్మీ ఆశతో మాట్లాడుతూ, నీ వల్ల ఒకడికి దెబ్బ తగిలిందని నువ్వు అమెరికాని వదిలేసి మరి జపాన్కి వచ్చి ఆ అబ్బాయి కోసం ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఆ అబ్బాయిని జంప్ చేయించాలనుకుంటున్నావు సరే, కానీ వాడు జంప్ చేయాలనుకోవట్లేదు కదా, నువ్వు ఇంకెందుకు అంత కష్టపడుతున్నావని ఆశ గురించి మొత్తం అంతా తెలిసినట్టే మాట్లాడుతూ ఉండడంతో ఆశ్చర్యపోయిన ఆశ, మీకు ఇదంతా ఎలా తెలుసని అడుగుతుంది. అప్పుడే ఆవిడ రివీల్ చేస్తుంది, మీ స్కూల్లో పని చేసే ఆ డాక్టర్ ఇంకెవరో కాదు, నా సొంత తమ్ముడు ఇంకా నాన్బా యొక్క మావయ్య అని చెప్తుంది. ఈ నిజం తెలుసుకున్న తర్వాత ఆశ పూర్తిగా షాక్
అయిపోతుంది. నీ నిజం ఇవాళ కాకపోతే రేపన్నా ఎవరో ఒకరికి తెలిసిపోతుంది. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత తొందరగా నీ పని కానించుకొని మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళిపో అని చెప్తుంది. ఆశ ఈ మాటలన్నింటినీ విని సంతోషపడాలో బాధపడాలో కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సాను రాత్రింపగళ్ళు ట్రైనింగ్ అనే పేర్లు తినకుండా నీళ్లు కూడా తాగకుండా కష్టపడి జిమ్లోనే వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు. ఇంకొక పక్క స్టూడెంట్స్ అందరూ కూడా బీచ్లో నాన్న వాళ్ళ మమ్మీకి సహాయం చేస్తూ ఉంటారు. తర్వాత అందరూ బీచ్లో ఆడుకోవడానికి బయటకైతే వస్తారు. నకార్చు ఆశాని అడుగుతాడు, నీ స్విమ్ సూట్ ఎక్కడికి పోయిందని. ఆశ అది స్కూల్లోనే మర్చిపోయింది, మీరు నన్ను అంత బలవంతంగా తీసుకొచ్చారు, ఇంక నేను స్విమ్ సూట్ ఎక్కడి నుంచి తెచ్చుకునేది అని చెప్తుంది. అయినా కూడా నకార్చు ఆశాని ఒక అమ్మాయి వేసుకునే స్విమ్ సూట్లో ఊహించుకుంటాడు. తన నోస్ నుంచి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే అక్కడికి తన ఒపోనెంట్ సానో యొక్క ఒపోనెంట్ అయితే వచ్చి, ఏంటి నకార్చు నోస్ బ్లీడ్ అవుతున్నా పట్టించుకోకుండా ఊహల్లో తేలిపోతున్నావు అని అడిగితే, ఓహో ఎండ ఎక్కువగా ఉంది అందుకే నా నోస్ నుంచి బ్లడ్ వస్తుందని కవరింగ్ చేసుకుంటాడు. ఒపోనెంట్, ఏంటి మీరందరూ ఇక్కడ తగలపడినా మీ ఫ్రెండ్ అయినా సానో ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని అడిగితే నకార్చు చెప్తాడు, సానో ట్రైనింగ్కి వెళ్ళాడు, అక్కడే ట్రైనింగ్లో బిజీగా ఉన్నాడు అని. ఆశ కూడా నువ్వు ఇంకొకసారి సానో దగ్గరికి వచ్చి అతన్ని డిస్టర్బ్ చేసేలా మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుంది. అయినా సానో నా ముందు ఎందుకు పనికిరాడు, నేను వాడిని గేమ్లో కళ్ళు మూసుకొని కూడా ఓడించగలని చెప్తాడు. నాకా వచ్చి నువ్వు మా స్కూల్ అబ్బాయిల గురించి అలా మాట్లాడడానికి వీల్లేదని అంటే, అలానా సరే అయితే ఒక కాంపిటీషన్ పెట్టుకొని చూద్దాం, మీరు ఎక్కువ హ్యాండ్సమ్గా ఉన్నారా లేదా మేము ఎక్కువ హ్యాండ్సమ్గా ఉన్నారో ఈ కాంపిటీషన్ అయ్యేసరికి తేలిపోతుంది. ఒసాకా స్కూలా లేకపోతే మా టోక్యో స్కూల్లో ఈ కాంపిటీషన్లో గెలుస్తుందో చూద్దామని ఒక ఛాలెంజ్ని విసురుతాడు. కాంపిటీషన్ అంటున్నావు, మేమేమో ఇటుపక్క ఇంతమంది ఉన్నావు, నువ్వు ఒక్కడవే ఏం పీక్తావని అడిగితే అప్పుడే ఓపోనెంట్ తన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుస్తారు. చూస్తే నకార్చుకి వాళ్ళందరూ డబల్ ద సైజ్ ఉంటారు. ఏంటి వీళ్ళందరూ స్కూల్లో చదువుకునే పిల్లలైనా లేకపోతే బాడీ గార్డ్ జాబ్స్ ఏమైనా చేస్తున్నారా, చూడడానికి రౌడీలా ఉన్నారు, వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఏంటి అని అడుగుతాడు. ఏంటి భయపడుతున్నావా, సానో లేకపోతే మీరేం పీక్లేరు అన్న విషయం నాకు కూడా తెలుసు, ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా మీరే ఓడిపోతారని ఒపోనెంట్ రెచ్చగొట్టడంతో వెనక నుంచి ఆశన్ నకార్చుకి చెప్తూ ఉన్న నకార్చు వినిపించుకోకుండా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. నాన్బా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన కనాకతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాడు. ముందు చెప్పుకున్నట్టే నాన్బా కన్నా కనాకో 5 years పెద్దదయ్యి ఉంటుంది. అంతేకాకుండా నాన్బాని కనాకో అడుగుతుంది, నేను సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయానన్న విషయం నువ్వు ఇంతవరకు నన్ను ఎందుకు అడగట్లేదని. నాన్బా లోపల బాధపడుతూ ఉన్నా సరే గతంలో జరిగిన విషయాల్ని నేను గతంలోనే వదిలేస్తాను, నేను జస్ట్ ఇప్పుడు ఫ్యూచర్ ఇంకా ప్రెజెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తాను, పాస్ట్లో అయిన విషయాల్ని నేను ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటానని కవర్ చేసుకుంటాడు. నాన్బా కనాకోని తనతో కలిసి ఒక మూవీ చూడడానికి అయితే రమ్మని ఇన్వైట్ చేస్తాడు. కానీ దానికి కనాకో ఇచ్చే సమాధానం వల్ల నాన్బా అయితే కంప్లీట్గా షాక్ అయిపోతాడు. యాక్చువల్లీ ఇంకొన్ని రోజుల్లో కనాకో యొక్క మ్యారేజ్ అయితే అవ్వబోతుంది. వాళ్ళ కంపెనీ యొక్క బాస్ ఇంకా కనాకో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, ఒకరిని ఒకళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్తుంది. ఈ మాటలకి నాన్బా చాలా అంటే చాలా అప్సెట్ అయిపోతాడు. నకార్చు తెలియకుండా ఒపోనెంట్కి విసిరిన ఆ ఛాలెంజ్లో తనకి ఎవరెవరు హెల్ప్ చేస్తారని ఒక్కొక్కరిని అడుక్కుంటూ ఉంటాడు. కయాషిమా హెల్ప్ చేయనంటాడు. నాన్బా కూడా బ్రేకప్ బాధలో ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేయనని చెప్తాడు చాలా బాధగా. ఆ తర్వాతే అక్కడ ఎవరు దానికి హెల్ప్ చేయట్లేదని తెలుసుకొని ఆస్కర్ ఇంకా టెనోజీ ఎంట్రీ ఇస్తారు. కానీ నకార్చుకి వాళ్ళిద్దరి నుంచి హెల్ప్ తీసుకోవడం అసలు నచ్చదు కాబట్టి మీ ఇద్దరిని ఎవరు ఇక్కడికి రమ్మని పిలిచారని వాళ్ళపైన రివర్స్లో అరుస్తూ ఉంటాడు. సేకిమ్ ఇంకా సానో నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. సేకిమ్ సానోతో ఇలా అంటాడు, ఆశ మన స్కూల్కి వచ్చిన తర్వాత నీ బిహేవియర్లో కంప్లీట్గా చేంజ్ అయితే నాకు కనిపించింది, నువ్వు చాలా మారిపోయావు, ఆశ నిన్ను మార్చగలిగిందని చెప్తాడు. ఇమాయికి నకార్చుకి ఇంకొక మెసేజ్ పంపించాలా వద్దని టెన్షన్ పడి ఆలోచిస్తూ ఉన్నప్పుడు హిబారి వచ్చి తన ఫోన్ తీసుకొని మెసేజ్ పంపించడానికి ఎందుకే నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావని తన ఫోన్ నుంచి ఆ మెసేజ్ని పంపించేస్తుంది. కాకపోతే అతిగా మెసేజ్ చేయొద్దు, అతిగా మెసేజ్ చేస్తే నువ్వు లోకు అయిపోతావని చెప్పి ఇంకొక టిప్ని కూడా ఇస్తుంది. నకార్చు ఇమైకి నుంచి వచ్చిన ఆ మెసేజ్ని చదవడానికి ఇలా రెడీ అవుతాడో లేదో మళ్ళీ ఆశ వచ్చి నకార్చుని డిస్టర్బ్ చేసి నీ దగ్గర సానో యొక్క నెంబర్ ఉందా అని అడుగుతుంది. నకార్చు దగ్గర సానో యొక్క పాత నెంబర్ ఉంది కానీ కొత్త నెంబర్ లేదని చెప్తాడు. నకార్చు ఆశకి థ్యాంక్స్ చెప్తూ నీ వల్లే ఆఖరికి సానో సమ్మర్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వగలిగాడు, ఇప్పుడు నేను సానో కోసం చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు. దానికి ఆశ కూడా నేను కూడా దీనికోసమే కదా ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను అని అంటుంది. నకార్చు ఒపోనెంట్ విసిరిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రేపు ఎలాగైనా ఒసాకా స్కూల్ వర్సెస్ టోక్యో స్కూల్లో జరగబోయే ఆ కాంపిటీషన్లో వీళ్ళే గెలవాలని అనుకుంటున్నట్టుగా నకార్చు చెప్తాడు. ఆశ కూడా దానికి బుర్రూపుతుంది. నకార్చు దాని ప్రిపరేషన్స్ కోసం తయారవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఒసాకా స్కూల్ ఇంకా టోక్యో స్కూల్కి మధ్యన కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్లో మన ఆశనే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది కానీ తన దగ్గర ప్రాపర్ స్విమ్ సూట్ అయితే ఉండదు. నకార్చుకి ఇప్పుడు ఎలాగో స్విమ్ సూట్ అవసరం లేదు కాబట్టి తన స్విమ్ సూట్ని తీసుకోమని ఆశకి ఆఫర్ చేస్తాడు. కానీ ఆశ అలాంటి చిరిగిపోయిన పాత పడిపోయిన బట్టల్ని వేసుకోనని చెప్పి ఎమోషనల్ డ్యామేజ్ అయితే చేస్తుంది నకార్చుకి. ఇంకొక పక్క నుంచి అపోనెంట్ గబగబా తొందరగా చేయండి ఏంటి మీ డిస్కషన్ అని అనడంతో నకా వచ్చి ఆశ యొక్క కోట్ని తీసేస్తాడు. వామ్మో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో అని కంగారు పడుతూ ఉన్న టైంలో కరెక్ట్ టైంకి నాన్బా వాళ్ళ మమ్మీ వచ్చి
వచ్చి ఆసియాకి ఒక మంచి స్విమ్ సూట్ని అయితే ఇస్తుంది. ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి ఎదురుగా కనిపిస్తున్న ఆ ఫ్లాగ్ని వీళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. ఆసియా ఇంకొక టోక్యో స్కూల్ నుంచి ఒకటి పరిగెడతారు, కానీ ఆసియా ఈ రౌండ్లో ఓడిపోతుంది. టోక్యో స్కూల్కి ఒక పాయింట్ అయితే దక్కుతుంది. సెకండ్ రౌండ్లో ఇద్దరి టీం మెంబర్స్కి కూడా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వచ్చి నోట్లో కుక్కుతూ ఉంటారు. ఏ టీం మెంబర్ అయితే ఎక్కువ ఫుడ్ని తినగలుగుతాడో వాడే ఈ రౌండ్లో గెలుస్తాడు. లక్కీలీ ఈ రౌండ్లో ఆస్కర్ పార్టిసిపేట్ చేస్తాడు. తన టీం మెంబర్స్ అందరూ కూడా ఆస్కర్ ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు తినిపించేంత, పొట్ట రప్పించేంత వరకు కుక్కుతూనే ఉంటారు. ఆస్కర్ కాళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంత ఫుడ్ని ఎవరైనా తింటారా, ఇంత ఎలా కుక్కారా బాబు అని తన టీం మెంబర్స్ పైన అరుస్తూ ఉంటాడు. ఆఖరికి ఒసాకా హై స్కూల్ రౌండ్ 2లో గెలుస్తుంది. థర్డ్ రౌండ్ మ్యూజిక్ని విని కరెక్ట్ సాంగ్ని గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ రౌండ్లో కూడా టోక్యో స్కూలే గెలుస్తుంది. ఒసాకా స్కూల్ ఒక్క సాంగ్ని కూడా గెస్ చేయలేకపోతుంది. డాక్టర్ సమ్మర్ ట్రైనింగ్ జరుగుతున్న చోటుకి వచ్చేస్తాడు. అతనే ఫీల్డ్ టీం యొక్క హెడ్ అయ్యి ఉంటాడు. స్టూడెంట్స్ అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి మేము సానోని ఈ టీంలోకి తీసుకోవాలనుకోవట్లేదు, వాడికి ఎప్పుడు నచ్చితే అప్పుడు టీంలో జాయిన్ అవుతానంటాడు, ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు టీంలో నుంచి బయటికి వెళ్ళిపోతానంటాడు. ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు మా టీంలో అక్కర్లేదు అని చెప్తే, సరే అయితే సానో ఈ టీంలో ఉండాలంటే అతను ఏం చేయాలో చెప్పండి అని అంటే, రేపే కదా మన ట్రైనింగ్ యొక్క ఆఖరి రోజు, ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్ జరగబోతుంది. ఆ లెవెల్కి తగినట్టు రేపు మా అందరికీ సానో జంప్ చేసి చూపించగలిగితే మేము సానోని టీం లోపలికి తీసుకుంటాం, లేకపోతే లేదని అంటారు. సేకిమ్ ఇంత తక్కువ టైంలో సానో అంత తక్కువ ప్రాక్టీస్తో అంత హై ఎలా జంప్ చేయగలుగుతాడు మీరే చెప్పండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే, సానో అక్కడికి వచ్చి నేను ఇది చేసి చూపిస్తానని ఛాలెంజ్ని విసురుతాడు. వాళ్ళందరూ కూడా సరే చూద్దాం అన్నట్టుగా సానోని తక్కువ చేసి మాట్లాడతారు. నెక్స్ట్ రౌండ్ పేరు సుమో ఛాలెంజ్. ఈ రౌండ్లో తానోజీకి ఎదురుగా ఒక సుమో లాంటి సైజులో ఉన్న పర్సన్ అయితే పాల్గొంటాడు. తానోజీ వాడి చేతిలో చాలా దెబ్బల్ని కాస్తాడు, కానీ ఆఖరికి ఆ లడ్డూని పక్కకి తోసేయగలుగుతాడు. రింగ్ లోపల నుంచి బయటికి వెళ్ళిపోయిన ఆ లడ్డు అవుట్ అయిపోతాడు. మన టానోజీని ఈ రౌండ్లో గెలుస్తాడు. సో ఒసాకా హై స్కూల్కి ఇంకొక పాయింట్ అయితే వస్తుంది. పాపం టానోజీ మొహం చూడండి ఎలా అయిపోయిందో. నెక్స్ట్ రౌండ్ పేరు బ్యాలెన్సింగ్ రౌండ్. రెండు స్కూల్స్కి ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రౌండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రౌండ్లో నకాట్సు ఇంకా ఆపోనెంట్ ఇద్దరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఇద్దరు బ్యాలెన్స్ని ఒకేసారి కోల్పోతారు. ఇద్దరికిద్దరు కూడా స్లైడ్ మీద నుంచి నీళ్ళ లోపలికి ఒకేసారి పడడంతో ఈ రౌండ్ టై అవుతుంది. సో టైని బ్రేక్ చేయడం కోసం వీళ్ళు ఇంకొక ఫైనల్ రౌండ్ని ఆడాల్సి ఉంటుంది. ఫైనల్ రౌండ్ పేరు ఫ్లర్టింగ్ రౌండ్. రేపటికల్లా ఏ టీంకి ఎక్కువ అమ్మాయిలు సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వస్తారో ఆ టీమే గెలుస్తుంది. ఓడిపోయిన టీం బట్టలు లేకుండా స్కూల్కో లేదా ఇంటికో తిరిగి వెళ్లాల్సి ఉంటుందని అయితే ఒక ఛాలెంజ్ని విసురుతాడు ఒపోనెంట్. నకాట్సు కూడా ఈ ఛాలెంజ్కి ఈజీగా ఒప్పుకుంటాడు, ఏదో వీళ్ళ పక్కన బోల్డ్ మంది అమ్మాయిలు సపోర్ట్ చేయడానికి ఉన్నట్టు. రాత్రి అందరూ మాట్లాడుకుంటూ ఇవాళ ఆ గేమ్లో అలా ఆడి ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్ళమేమో, ఇలా ఆడి ఉంటే ఈ మ్యాచ్ గెలిచి ఉండే వాళ్ళమేమో అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నకాట్సు దీనిలో వాళ్ళ తప్పేమీ లేదు అని చెప్పినా సరే వాళ్ళందరూ కూడా నిందని వాళ్ళ మీదకే నెట్టుకుంటూ మేమే తప్పు చేసాము, అనవసరంగా చెత్తలాగా ఆడాము, గెలిచుండే వాళ్ళం, రేపు అనవసరంగా నువ్వు బట్టలు లేకుండా రోడ్డు మీద తిరగాల్సి వస్తుందని, రేపు ఎలాగో నకాట్సు ఓడిపోతాడన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. నకావ్ నాన్బా దగ్గరికి వచ్చి నువ్వు నీ పాత గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నావు కదా అని అంటే, తన బాస్ని పెళ్లి చేసుకుంటుంది. తన బాస్ని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి సంతోషంగానే ఉంటుంది కదా, తను హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగానే ఉంటానని చెప్తాడు. దానికి నకావ్ తను హ్యాపీగా ఉండాలని నువ్వు బాధపడుతున్నావు అన్న విషయం నీకు తెలుస్తుందో లేదో, ఆ అమ్మాయి హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ హ్యాపీనెస్ గురించి నువ్వు ఆలోచించట్లేదని నకావ్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆశా కూడా వీళ్ళిద్దరి మాటల్ని కొంచెం దూరం నుంచి వింటూ ఉంటుంది. ఆ తర్వాత నకావ్ వెనకాలే ఆశా పరిగెత్తుకుంటూ బీచ్ దగ్గరికి వస్తుంది. నకావ్ ఆశాని చూసి ఏంటి నా వైపు చూసి నవ్వడానికి ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. అలాంటిదేమీ లేదని నకావ్ పక్కనే కూర్చొని అతనితో కాసేపు మాట్లాడదాం అనుకుంటుంది. నకావ్ ఇక్కడే రివీల్ చేస్తాడు, తను ఒకప్పుడు నాన్బాని చూసి నాన్బా లాగే అవ్వాలనుకునేవాడు. నాన్బా అన్ని విషయాల్లో చాలా బాగా చేస్తూ ఉంటాడు, ప్రతి విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటాడు. అందుకే తను ఐడల్గా పెట్టుకున్నాడు. నిదానంగా నాన్బాని ఇష్టపడడం మొదలు పెట్టాడు. అలాగే ఇప్పటికీ నాన్బా తన క్రష్ అయ్యాడని చెప్పాడు. మరి నువ్వు నాన్బాని ఇష్టపడుతున్నావు అన్న విషయం నాన్బాకి చెప్పేయచ్చు కదా, నీ ఫీలింగ్స్ని అలా దాచుకోవడం మంచి పద్ధతేనా అని అడిగితే, నేను జస్ట్ నాన్బాతో అలా జీవిస్తూ ఉండడమే నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, అతనితో ఉంటే చాలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని నకావ్ అన్నాడు. ఈ విషయాన్ని నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను, నా పరిస్థితి కూడా అలానే ఉందని ఆశ అంటుంది. దీన్నే ప్రేమ అంటారా అని ఆశ అడిగితే దానికి నకావ్ బుర్ర ఊపుతాడు. ఆశ ఎందుకో ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. సానో ఆశతో మాట్లాడదామని సేకిం నుంచి ఫోన్ తీసుకొని బీచ్ దగ్గర ఉన్న ఒక నెంబర్కి అయితే కాల్ చేస్తాడు. ఆ నెంబర్ నాన్బా వాళ్ళ మమ్మీదై ఉంటుంది. వాళ్ళ మమ్మీ సానోతో మాట్లాడుతూ ఆశ ఈ పాటికి పడుకుండిపోయి ఉంటుంది, కావలిస్తే రేపొద్దున్న ఆశతో కాల్ చేయిస్తాను కానీ ఇంతకీ నువ్వే సానోనా, నీ గురించి నేను చాలా విషయాలు విన్నానే అని చెప్పి సానోని బాగా పోగడేసి కాల్ కట్ చేస్తుంది.
తర్వాత రోజు ఆశ ఇంకా నాగార్జు ఇద్దరు కూడా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేసే పనిలో బిజీ అయిపోతారు. అందరి అమ్మాయిల్ని అడుగుతూ ఉంటారు కానీ ఏ అమ్మాయి కూడా వీళ్ళ సైడ్ రావడానికి ఒప్పుకోదు. ఆశ నాగార్జుని అడుగుతుంది, నీకు ఇలాంటి అమ్మాయిలు ఇష్టమా అని. చిచ్చి, నాకు ఇలాంటి అమ్మాయిలు అంటే అస్సలు ఇష్టం లేదు. ఇలాంటి మోడర్న్ స్టైల్ బట్టలు వేసుకొని తిరిగే అమ్మాయిలంటే నాకు చెడ్డ చిరాకు, చూడు ఎంత చెత్తలా ఉన్నారో అని వాళ్ళందరినీ తిడుతూ ఉంటాడు. ఒక అమ్మాయి మాటలన్నీ వినేసి ఎవరినరా చెత్త అంటున్నావు అని నాగార్జుని కొట్టేయడానికి వస్తుంది. ఈలోపే నాన్బా వాళ్ళ మమ్మీ ఆశని పిలిచి రాత్రి సానో నీ కోసం కాల్ చేశాడని చెప్తుంది. ఎందుకు ఎందుకు అని చెప్పి ఆశ ఎక్సైట్ అయిపోతూ ఉంటే నాకు తెలియదు దేనికి కాల్ చేశాడు, కానీ అతని నెంబర్ అయితే నేను సేవ్ చేసుకుని ఉంచాను ఇదిగో అని చెప్పి సానో యొక్క నెంబర్ని ఇస్తుంది. ఆశ వెంటనే సానోకి కాల్ కలుపుతుంది. కానీ ఈ నెంబర్ సానోది అయి ఉండదు, డాక్టర్ది అయి ఉంటుంది. డాక్టర్ ఆశకి దేని గురించో అయితే చెప్తాడు కానీ ఆ మాట వినంగానే ఆశ ఎందుకో షాక్ అయిపోతుంది. నాన్బా మరొకసారి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వస్తాడు. ఆ రోజు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నీ గురించే పగలు రాత్రి అని ప్రతి పూట కూడా నిన్నే తలుచుకుంటూ ఉన్నాను, కానీ నువ్వు మాత్రం తిరిగి నా దగ్గరికి రాలేదు. మంచిదైంది నేను ఒసాకా స్కూల్లో జాయిన్ అయ్యాను. ఒకవేళ నేను నీ గురించి ఆలోచించి నువ్వు జాయిన్ అయిన స్కూల్లోనే జాయిన్ అయ్యి నీ చుట్టూనే తిరిగానంటే నా జీవితంలో ఉన్న ఎంతో టైం వేస్ట్ అయ్యేది. నా టైంని కూడా సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా హానెస్ట్గా నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు అన్న విషయాన్ని కూడా నేను నా మనసులో ఉన్న మాట చెప్పకముందే చెప్పినందుకు కూడా ధన్యవాదాలు. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకోబోయే నీకు కాబోయే ఆ భర్త అయినా మీ బాస్ గారు పెళ్ళైన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటాడని అడిగితే ఆ అమ్మాయి బుర్ర ఊపి ఎస్ అని అంటుంది. సరే అయితే నీ హ్యాపీనెస్ నాకు కూడా కావాలని నాన్బా వాళ్ళిద్దరి పెళ్లికి కంగ్రాచులేషన్స్ చెప్పి ఆ అమ్మాయి చేతిలో ఒక గిఫ్ట్ అయితే పెట్టి హ్యాపీగా ఉండమని చెప్పి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు నాన్బాకి నకావ్ ఎదురుపడతాడు. నకావ్ ఒక చిన్న స్మైల్ ఇస్తూ నకాతో ఛాలెంజ్ లో గెలవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వాడికి నీ సహాయం కావాలనుకుంటా అని చెప్పంగానే నాన్బా చాలా వేగంగా నకాతుకి హెల్ప్ చేయడానికి పరిగెడతాడు. ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లర్టింగ్ రౌండ్ లో ఎవరి సైడ్ ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారో వాళ్ళే గెలిచినట్టు. ముందైతే ఆ ఒపోనెంట్ తన ఫ్రెండ్స్ అందరినీ ఒక విసిలేసి పిలుస్తాడు. చూస్తే వాళ్ళ పక్కన ఎంతో మంది అమ్మాయిలు గుమ్ము గూడి మరీ వచ్చేస్తూ ఉంటారు. ఇటు పక్క నాగార్జు వాళ్ళ సైడ్ అమ్మాయిల్ని పిలుస్తాడు. చూస్తే వీళ్ళ సైడ్ కేవలం ఒకే ఒక్క ముసలి బామ్మ మాత్రమే వస్తుంది. టైనోజీ ఆ బామ్మ చేయి పట్టుకొని అయితే తీసుకొని వస్తాడు. అందరూ నాగార్జుని చూసి నవ్వుతూ ఉంటారు, అతన్ని హేళన చేస్తారు కూడా. నాగార్జుకి ఎంత వెతుకుతున్న ఆశ కనిపించట్లేదు. ఆశ ఎక్కడికి వెళ్ళిందని అటు ఇటు చూస్తే కయాషిమ చెప్తాడు ఆశ తన లగేజ్ సర్దుకొని చాలాసేపటికి ముందే బయలుదేరిపోయిందని. చూపిస్తారు మనకి ఆశని తను రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో డాక్టర్ ఆశకి చెప్పి ఉంటాడు సానో ఇప్పుడు మళ్ళీ జంపింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అతను ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ జంప్ చేయగలిగితే తన టీం మెంబర్స్ అందరూ కూడా సానోని అతన్ని టీం లోపలికి తీసుకుంటారని చెప్తాడు. ఆశ ఇది లైవ్గా విట్నెస్ చేద్దామని సానో దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటుంది. సానో ప్లే గ్రౌండ్లో ఎంత ట్రై చేస్తున్నా అతను మాత్రం జంప్ చేయలేకపోతూ ఉన్నాడు. ఇంకొక పక్క ఆశ ఈ పాటికి ట్రైన్లో కూర్చుండిపోతుంది. సానో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాగార్జు సైడ్ ఒక్క అమ్మాయి కూడా రావట్లేదని అతను బాధపడుతూ ఉంటే ఒపోనెంట్ వచ్చి బట్టలు లేకుండా ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉండని నాగార్జుని రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ పరువుని కాపాడుకోవడం కోసం నాన్బా బోల్డ్ మంది అమ్మాయిలను అయితే పోగేసుకుని అక్కడికి వస్తాడు. నాన్బా అక్కడికి వచ్చి నాగార్జు నీ లైఫ్ నేను సేవ్ చేశాను రా, నాకు ఒకే ఒక గంట మాత్రమే దొరికింది, అందుకే ఇంత తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే తీసుకురాగలిగాను, లేకపోతే దీనికి డబల్ ఏంటి ట్రిపుల్ కౌంట్ అయినా తేగలుగుతానని చెప్పడంతో నాగార్జు హ్యాపీగా వెళ్ళి నాన్బాని హక్ చేసుకుంటాడు. ఒపోనెంట్ అక్కడి నుంచి తల దించుకొని వెళ్ళిపోతూ ఉన్న టైంలో ఓడిపోయిన వాళ్ళకి ఏం గతి పట్టాలో అని నాగార్జు మరొకసారి వాడికి గుర్తు చేయడంతో వాళ్ళందరికీ అదే గతి పట్టిస్తాడు. ఆఖరికి వాళ్ళందరూ కూడా ఇదొక అవతారంలో ఒక షీల్డ్ని అడ్డు పెట్టుకొని అక్కడి నుంచి అయితే సైలెంట్గా ఎస్కేప్ అయిపోతారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాగార్జు ఏమో ఇక్కడ ఆశ ఉంటే బాగుండు అనుకుంటుంది. ఇంకొక పక్క ట్రైన్లో ఉన్న ఆశ నేను తొందరగా సానో దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటుంది. ఇంకొక పక్క సానో ఏమో జంప్ చేయడానికి చాలా చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ అతని వల్ల కావట్లేదని బాధపడుతూ ఉంటాడు. సానో మరొకసారి ట్రై చేయడానికి రెడీ అవుతాడు. డాక్టర్ గుర్తు చేస్తాడు సానోకి ఇదే ఆఖరి ఛాన్స్ అని. అప్పుడే అక్కడికి ఆశ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆశ పైన నుంచి వీళ్ళ మ్యాచ్ మొత్తాన్ని కూడా చూడడానికి రెడీ అవుతుంది. సానో పరిగెత్తుకుంటూ వచ్చి ఒక జంప్ని అయితే చేస్తాడు. లక్కీగా అతను ఈసారి పోల్ని దాటి జంప్ అయితే చేయగలుగుతాడు కానీ అతన్ని టచ్ అవ్వడం వల్ల ఆ పోల్ అయితే టచ్కి కింద పడిపోతుంది. సో రూల్ ప్రకారం ఇది ఫౌల్లోకి వస్తుంది. అతను గేమ్ని సరిగ్గా కంప్లీట్ చేయలేకపోయాడు కనుక అతని టీం మెంబర్స్ అందరూ కూడా అతన్ని రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సానో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని మరొక్క ఛాన్స్ ఇవ్వమని అడుక్కుంటాడు. అయినా కూడా వాళ్ళందరూ ఒప్పుకోకుండా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న టైంలో సేకీమ్ వచ్చి తను చాలా తక్కువ టైంలో ఇంత ప్రోగ్రెస్ని అచీవ్ చేయగలిగాడు, మనం సానో పైన నమ్మకాన్ని ఉంచాలి, ఒకప్పటి వరల్డ్ ఛాంపియన్ని మీరందరూ ఇంతలాగా డిస్కరేజ్ చేయాల్సిన అవసరం లేదు, అతనికి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతాడు. సానోకి వేరొక ఆప్షన్ కనిపించక వాళ్ళందరి ముందు నీల్ డౌన్ చేసి మరి చాలా ప్లీజింగ్ వేలో రిక్వెస్ట్ చేసుకుంటాడు అతనికి ఒక్క ఫైనల్ ఛాన్స్ని ఇవ్వమని. వాళ్ళందరూ సానో ఇంతలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి సర్లే అయితే రేపు చూసుకుందాము, ఇంకొకే ఒక ఛాన్స్ అయితే ఇవ్వడానికి మేమందరం రెడీగా ఉన్నామని చెప్పి అక్కడి నుంచి పొగర్గా వెళ్ళిపోతారు. సేకిమ్ సానో
శానోతో నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పి అతన్ని లేవమని అంటాడు. శానో ఇప్పుడు అక్కడున్న ఆశని కూడా చూసేస్తాడు. ఆశ ఇంకా శానో ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు. ఆశ తన మనసులో అనుకుంటుంది, శానోకి గతంతా పట్టడానికి కారణం నేనే. ఒకళ్ళ ముందు తను నీల్ డౌన్ చేయాల్సిన అవసరం అతనికి వచ్చిందంటే నేను అతన్ని ఫోర్స్ చేయడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. ఒకవేళ నేనే లేకపోతే ఇదంతా ఉండేదే కాదు. ఎన్ని రోజులు శానో తన జీవితంలో హ్యాపీగానే ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చే వీళ్ళందరి జీవితాల్లో ట్రబుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా శానోని అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాను. నేను ఇక్కడి నుంచి తిరిగి అమెరికాకి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనుకుంటా. ఇక్కడ ఉంటే నా వల్ల వీళ్ళందరికీ ఇబ్బందులు తప్ప ఇంకేమీ ఉండట్లేదని తన మనసులో తను ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఆశ ఆలోచిస్తూ ఉన్నట్టు తన డెసిషన్ని సీరియస్గా తీసుకొని తను ఇక్కడి నుంచి పర్మనెంట్గా జపాన్ని వదిలేసి అమెరికాకి తిరిగి వెళ్ళిపోతుందా, లేదంటే ఇంకా శానోని సపోర్ట్ చేయడానికి ఇక్కడే ఉంటుందా? శానో తన డ్రీమ్ని అచీవ్ చేసేంత వరకు తనకి అలా సపోర్ట్ చేస్తూ అతన్ని మోటివేట్ చేస్తూనే ఉంటుందో మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్లో తెలుసుకుందాము. నెక్స్ట్ పార్ట్స్ అన్నిటినీ కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అస్సలు మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.